హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. కాగ్నిసెంట్ అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయి జెన్పాక్ అయితే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. అండ్ ప్రజెంట్ మనం ఇప్పుడు కాగ్నిసెంట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెషర్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ ప్రాసెస్ బెంగళూరు. హైరింగ్ అనేది బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. శాలరీ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, లైక్ ఎంత ఏంటి అని. ప్రజెంట్ హైరింగ్ అయితే బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. ఇది క్వాలిఫికేషన్స్ వచ్చేసి గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ బీపీఓ వాయిస్ ప్రాసెస్, అండ్ మీకు వాయిస్ ప్రాసెస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, లైక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి, లైక్ ఎలా యూజ్ చేయాలి సిస్టమ్ని అనే నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్, లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఆర్ ఇన్ కేస్ క్లియర్గా నైట్ షిఫ్ట్స్ అని మెన్షన్ చేసేసారు కాబట్టి నైట్ షిఫ్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ మీరు ఆఫీస్కే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. రొటేషనల్ ఓ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్, ఎనీ షిఫ్ట్ అయితే ఉండొచ్చు, లైక్ నైట్ షిఫ్టే ఉంటుంది అని ఏం కాదు, బట్ షిఫ్ట్స్ అనేవి రొటేట్ అయితే ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ మంత్ అట్లా. సో ఇదండి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ జరుగుతుంది, వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. ఇది 10th August జరుగుతుంది. డ్రైవ్ అనేది వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది. 0 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. హైరింగ్ అనేది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది, బట్ కానీ వాక్ ఇన్ డ్రైవ్ ప్లేస్ అనేది డిఫరెంట్ ప్లేస్లో జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఇక్కడ కాకినాడలో ఉన్న వాళ్ళైతే ఈ డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు, ఎందుకంటే వాక్ ఇన్ డ్రైవ్ అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి. బట్ వర్క్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే డ్రైవ్ అనేది అక్కడే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, హైదరాబాద్లోనే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాదు. డ్రైవ్ వచ్చి 10th జరుగుతుంది, 11 AM నుంచి 3 PM దాకా. అండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ జరుగుతుంది వాక్ ఇన్ డ్రైవ్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, బట్ త్వరలోనే మీకు షేర్ చేస్తారు వాళ్ళు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. 0 to 3 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, 2024లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు, ఏమి ఇష్యూస్ ఉండవు. షిఫ్ట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అట్ విత్ ఎనీ షిఫ్ట్, అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉండొచ్చు, లైక్ మార్నింగ్ షిఫ్ట్, ఎనీ మార్నింగ్ షిఫ్ట్స్ కూడా జరుగుతుంటాయి. సో కాబట్టి నైట్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, షిఫ్ట్స్ అనేవి రొటేట్ అవుతాయి. సో అందుకే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అని. లాంగ్వేజ్ నోన్ వచ్చి ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి ఇంగ్లీష్లో. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్స్. కన్సర్న్స్కి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్కి హైరింగ్ అనేది జరుగుతుండొచ్చు మేబీ. మెయింటైన్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ ఏంటి ఎట్లా అనేది మీరు తెలుసుకోవాలి. సో ఆ పాలసీస్ కిందనే మీరు వర్క్ చేయాలి, బియాండ్గా అయితే పాలసీకి మీరు వెళ్ళకూడదు. అండ్ ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు కస్టమర్స్కి మంచి రెజల్యూషన్స్ అనేవి ఇచ్చామంటే లైక్ సాటిస్ఫాక్టరీగా, సో ఇంకా అదే మనం కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు అండ్ ఎగ్జిబిట్ ఏ కెపాసిటీ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్. మీరు ఏదైనా అనాలిసిస్ చేసి వర్క్ చేసేలాగా ఉండాలి. క్వాలిఫికేషన్స్ వీ సీక్ ఇన్ యూ, ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై ఎక్సెప్ట్ లా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. అండ్ ఫ్రెషర్స్ రిజల్ట్ వచ్చే వాళ్ళు మాత్రమే వెయిట్ లైక్ 2024లో పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయిపోవచ్చు అంట. 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు డ్రైవ్ అటెండ్ అయ్యే ముందర ఏమేమి తీసుకెళ్ళాలంటే 3 copies ఆఫ్ updated resume, 3 passport size photos, and original card, Aadhaar card, 2 copies of Aadhaar card. లైక్ రెజ్యూమ్ ఎట్లా చేయాలి ఏంటి అని కూడా నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. లైక్ జస్ట్ 5 to 10 minutesలో మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో అది ఒకసారి చూసుకొని మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసేసుకోండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ అనేవి 3 తీసుకెళ్ళాలంటున్నారు. ఒరిజినల్ ఆధార్ అండ్ కాపీస్ ఆఫ్ ఆధార్ ఉండాలి. సో ఇది ఇంతేనండి, జెన్పాక్ నుంచి రిలీజ్ అయింది. కస్టమర్ సర్వీస్ ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై, ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్.
కాగ్నిజెంట్ అండ్ జెన్పాక్ నుంచి ఇవైతే రిలీజ్ అయ్యాయి ప్రజెంట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. సో నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. లైక్ వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పోస్ట్ చేయండి. లైక్ వేరే రోల్స్ రిలేటెడ్ లేకపోతే వేరే ఏదైనా కంపెనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా లైక్ డౌట్స్ ఉంటే నాకు పోస్ట్ చేసి అంటే నేను మీకు రెస్పాన్స్ ఇచ్చేస్తాను. సో మీన్ వైల్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఏమైనా డ్రైవ్స్ ఉన్నా మీరు డ్రైవ్కి అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.